కొన్నేమో కంపెనీ లిక్విడేషన్ స్టాక్, కొన్నేమో అమెజాన్ లిక్విడేషన్ స్టాక్ వస్తాయండి. అమెజాన్లో ఉండే డెడ్ స్టాక్ అంతా కూడా మనం ఒక టైం తర్వాత వాళ్ళు లిక్విడేషన్ కింద ఇస్తారు, అవి మేము లిఫ్ట్ చేస్తామండి. ఓకే, కొన్ని ఏమైనా వారంటీలు ఉంటాయన్న? కొన్ని వారంటీలు ఇస్తాడు, కొన్ని వారంటీ ఇవ్వడండి. అది కూడా మన కస్టమర్కి కానీ హోల్సేల్ కానీ చెప్పే ముందు చెప్తాం. కొన్ని వారంటీ ఉంటాయి, కొన్ని వారంటీ ఉండవని. కాకపోతే కస్టమర్ వచ్చే ముందు ఒకటే మా స్టోర్కి ఏంటంటే, మాకు ఏ నెలలో ఏ స్టాక్ వస్తుందో తెలియదు కాబట్టి మీరు వచ్చే ముందు మా దగ్గర ఏమున్నాయి అవి మీకు ఏం సూటబుల్ అవుతాయి అలా తీసుకోవాలి తప్పితే ఈరోజు వీడియోలో చూపించారు కదా మేము వచ్చేసరికి లేదు అంటే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదా మాది గ్రూప్ లింక్ ఉంది, దానిలో జాయిన్ అయ్యి గ్రూప్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలా అయినా ప్రొడక్ట్స్ చూసుకుంటూ చూసుకోవచ్చండి. ఎందుకంటే మాకు ఆ మంత్లో వాడు ఏ ప్రోడక్ట్ ఇస్తే మేము అదే సేల్ చేయగలం. సో ఆ మంత్లో ఏ ప్రోడక్ట్ వాళ్ళకి లిక్విడేషన్ ఉండి సప్లై చేస్తారో అదే మేము వాళ్ళకి అమ్మగలం. ఒక మంత్లో ఒక స్టాక్, ఒక మంత్లో ఒక స్టాక్ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అది మీరు గ్రూప్లో అప్డేట్ చేయొచ్చు, లేదా మా స్టోర్కైనా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకున్నా, కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే అప్రోచ్ అవుతే మాత్రం మీకు హోల్సేల్ రేట్స్ విడిగా ఉంటాయి, అలా కూడా ఇస్తామండి. ఇన్వెస్ట్మెంట్ మీరు స్టార్టింగ్ 1-2 lakhs నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ స్టాక్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి ప్రతి మంత్, వచ్చిన స్టాక్ ఉంటుంది కాబట్టి. సో కొంతమంది హోల్సేలర్లు ఏం చేస్తారంటే, ఒక్కోసారి ఈ ప్రోడక్ట్ వాళ్ళకి రెగ్యులర్గా వెళ్తుంది అనుకోండి, మళ్ళీ మాకు నెక్స్ట్ మంత్ ఆ ప్రోడక్ట్ ఆ స్టాక్ రాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రోడక్ట్ స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఐటమ్ కొన్ని తీసుకెళ్తారు అంటే హోల్సేల్లో కొంటారు, మీరు పంపించిన తర్వాత వాళ్ళ కాడ ఏమైనా రిపేర్ వస్తే మళ్ళీ రిటర్న్